ఈ మధ్య హైవేస్ లో ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి ఈ వీడియో చూసాక నాకు చాలా భయం వేసింది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నమస్తే మీ అందరికీ. విషయం ఏంటంటే చెన్నై టు బెంగళూరు న్యూ ఎక్స్ప్రెస్ హైవేలో గడిచిన 24 గంటలలో 2 యాక్సిడెంట్లు సేమ్ ప్లేస్ లో జరిగాయి. సో ఒక అతను అక్కడి నుంచి ట్రావెల్ చేసిన అతను ఈ న్యూస్ విన్న తర్వాత అతను ఒకసారి అతని కార్లో ఉన్న డాష్ క్యామ్ చెక్ చేస్తే అక్కడ తెలిసింది ఏంటంటే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అదే ప్లేస్ లో ఒక ఇద్దరు రాడ్స్ పట్టుకొని రోడ్ సైడ్ లో ఉన్న గ్రిల్ పైన కూర్చొని ఉన్నారు. ఇక్కడ రెగ్యులర్ గా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయంట. ఎందుకంటే ఇది ఫుల్ టర్నింగ్ ఉండడం వల్ల, బ్లైండ్ స్పాట్ అవ్వడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. బట్ తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళే కావాలని యాక్సిడెంట్ చేస్తున్నారని చెప్పేసి న్యూస్ అనేది వచ్చింది. ఈ వీడియోలో మీరు కూడా చూడొచ్చు, రోడ్డు మధ్యలో బార్గెట్స్ అనేటివి ఉన్నాయి. వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారని ఇంకా తెలియదు. డబ్బుల కోసం అయి ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా అయి ఉండొచ్చు. వీళ్ళ పైన అయితే కేసు అయితే బుక్ అయింది, ఇంకా దొరకలేదు వీళ్ళు. చెన్నై టు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే మీద ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఈ హైవేనే కాదు, ఏ హైవే అయినా కానీ ఫుల్ టర్నింగ్ ఉన్నప్పుడు, బ్లైండ్ స్పాట్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా స్లో చేసుకొని వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి.